హాయ్ అండి, అందరికీ నమస్తే. భారత్ పర్యటనకు వచ్చిన ఖతర్ పాలకుడి సంపద, ఆయన విలాసవంతమైన జీవితం ఇవన్నీ తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఆయన గోల్డెన్ ప్యాలెస్, లగ్జరీ కార్లు, ఖరీదైన భవంతులు ఇలాంటివి మరెన్నో. వాటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అధికారిక పర్యటన నిమిత్తం భారత్కు వచ్చిన ఖతర్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీకి విమానాశ్రయంలో స్వయంగా మన ప్రధానమంత్రి మోదీ గారే స్వాగతం అయితే పలికారు. ఈ విషయం మనందరికీ తెలిసిందే. ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని పెంపొందించేందుకు, వ్యూహాత్మకంగా భాగస్వాములుగా ఎదిగేందుకు మోదీ తమీముల మధ్య చర్చలు అయితే జరిగాయి. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెంటింపు చేస్తూ సుమారుగా 2.43 లక్షల కోట్లకు తీసుకువెళ్లాలని ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య అయితే ఒక లక్ష్యాన్ని అయితే విధించుకున్నాయి. అయితే సంపన్న దేశాల్లో ఒకటైన ఖతర్ దేశాన్ని పాలిస్తున్న ఆ పాలకుడికి అసలు ఎన్నో కళ్ళు చెదిరే ఆస్తులు అయితే ఉన్నాయి. అసలు వాటి గురించి కూడా మనం తెలుసుకుందాం. ఇక్కడ ఖతర్ దేశం ఏర్పడిన దగ్గర నుంచి అల్ థానీ కుటుంబమే పాలిస్తోంది. ప్రస్తుతం వారి వంశంలో 11 మందికి అమీర్ హోదా అయితే ఉంది. సహజ వాయువు, చమురు నిల్వలతో విరజిల్లుతున్న ఈ పశ్చిమాసియా దేశం 2013 నుంచి ఈ పాలకుడి ఆధీనంలో అయితే ఉంది. ఇలాంటి దేశాన్ని పాలిస్తున్న అల్ థానీ వంశం ఆస్తుల విలువ సుమారుగా $335 బిలియన్ల. షేక్ తమీమ్ వద్దే $2 బిలియన్ల ఆస్తిపాస్తులు అయితే ఉన్నాయి. దేశ సహజ వనరులే కాకుండా వీళ్ళు విదేశాల్లో పెట్టుబడులు వీరిని ప్రపంచంలోని సంపన్నులుగా అయితే నిలిపాయి. $1 బిలియన్ విలువైన ప్యాలెస్లు అయితే ఈ కుటుంబం నివసిస్తుంది. పసిడి తాపడంతో కూడిన ఇంటీరియర్ ఉండడంతో దీన్ని గోల్డెన్ ప్యాలెస్ అని కూడా పిలుస్తూ ఉంటారు వీళ్ళు నివసించేది. ఈ భవనంలో మొత్తం 15 అంతస్తులు ఉన్నాయి. 500 పైగా కార్లు నిలిపేంత పార్కింగ్ కూడా ఉంది. ఉమెన్లో ఒక వైట్ ప్యాలెస్ ఉంది. లండన్లో 17 బెడ్రూములతో కలిగిన ఒక విశాలమైన భవనం కూడా ఉంది వీళ్ళకి. ప్యారిస్, న్యూయార్క్లో అయితే మ్యాన్షన్లు కూడా ఉన్నాయి. ఇక $400 మిలియన్ ఒక విలాసవంతమైన నౌక కూడా ఉంది వీళ్ళకి. ఈ కుటుంబం ఖతర్ అమీర్ ఫ్లైట్ పేరిట విమాన సంస్థ కూడా నడుపుతుంది. అందులో రాయల్ ఫ్యామిలీ సభ్యులు, ప్రభుత్వ సభ్యులు మాత్రమే వీటిలో ప్రయాణిస్తూ ఉంటారు. 3 బోయింగ్ విమానాలతో పాటు మొత్తం 14 ఫ్లైట్లు అయితే ఆ ఎయిర్లైన్ సంస్థలు అయితే ఉన్నాయి వీళ్ళకి. లగ్జరీ కార్లు అయితే మనం చెప్పనవసరం లేదు. ఆ జాబితాలో బుగాటి, చిరాన్, లంబోర్గిని, రోల్స్ రాయన్ ఎన్నో సంస్థల కార్లు అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఈ కుటుంబానికి కళలపై అయితే కూడా ఎక్కువ మక్కువ ఉంది. అందుకే వీళ్ళు ఏం చేస్తారంటే పెయింటింగ్స్కి కూడా ఎన్నో కోట్లు అయితే ఖర్చు పెడుతూ ఉంటారు. ప్రముఖ పెయింటర్లు పాల్ సెజన్, మార్క్ రోత్కో వేసిన కళాఖండాలను వీళ్ళు ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి అయితే కొంటూ ఉంటారు. వీళ్ళు ఖతర్ స్పోర్ట్స్ ఇన్వెస్ట్మెంట్ను స్థాపించి దాని ద్వారా పలు దేశాల్లో క్రీడా రంగాల్లో అయితే వీళ్ళు పెట్టుబడులు అయితే పెడుతున్నారు. పలు ఫ్రాంచైజీలను కూడా వీళ్ళు కొనుగోలు చేస్తున్నారు. దాంట్లో ఫుట్బాల్కి సంబంధించినవి ఎక్కువ. 2022లో ఫిఫా వరల్డ్ కప్కి ఈ దేశం ఆతిథ్యం ఇచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. ఖతర్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ ద్వారా వీళ్ళు వివిధ దేశాల్లో అయితే పెట్టుబడులు అయితే పెడుతున్నారు. ఇవన్నీ అమీర్ షేక్ తమీమ్ ఆధీనంలోనే జరుగుతూ ఉంటాయి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన PSS తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.